వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లెటర్ డౌన్లోడ్ చేస్తున్న తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలని చెప్పి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను 16 సర్టిఫికేట్స్. ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏంటి, జాయినింగ్ రిపోర్ట్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి పెట్టడం జరిగింది. మరి ఆ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తాను. సో ఆ జాయినింగ్ రిపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా నేను మీకు చెప్తాను. సో దాన్ని ఒకసారి కంప్లీట్గా డీటెయిల్స్ మీకు తెలిస్తే ఈజీగా మీకు సీట్ అనేది అలాట్ అయిపోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఫర్దర్గా దీని అడ్మిషన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కానీ తర్వాత కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి కరికులం ఉంటుంది, సో ఎలా మీరు మిమ్మల్ని రెడీ చేసుకోవాలి అనే దానిపైన మన వీడియోస్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం అని చెప్పి ఒక నోటిఫికేషన్ పంపిస్తున్నాను త్రూ మొబైల్ యాప్ ద్వారా. మొబైల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ లెటర్ అయిపోయిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ అంటే డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఇక్కడ అలాట్మెంట్ లెటర్. ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన మీరు క్లిక్ చేయాలి. అయితే ఎవరు క్లిక్ చేయాలి, ఎవరు చేయాలంటే అందరూ చేసేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. దానివల్ల అలాట్మెంట్ లెటర్లో మీకు వచ్చిన కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా చేసైతే చేయండి సెల్ఫ్ రిపోర్టింగ్. సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం అని చెప్పి ఒక చిన్న బటన్ ఉంటుంది, ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ కాలేజ్ అని చెప్పి సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. సో సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో నాకైతే ఆప్షన్ లేదు చూపించడానికి మీకు లైవ్గా, కాబట్టి చూపించలేకపోతున్నాను. సబ్మిట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక లెటర్ అనేది వస్తుంది అనమాట. ఇది జాయినింగ్ లెటర్. ఇది 2023ది, వేరే స్టూడెంట్ది. సో దాని డీటెయిల్స్ అన్ని మనం హైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇన్ కేసు ఒకవేళ ఎవరికైనా కూడా ఇట్లాంటిది ఏదైనా వస్తే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత నాకు అది పంపించండి. సో దట్ దీంట్లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. లేదా ఇన్ కేసు ఫ్యూచర్లో అదర్ స్టూడెంట్స్కి అంతా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మనకు హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, జెండరు, తర్వాత అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో కాలేజ్ నేమ్ ఉంటుంది, కాలేజ్ కోడ్ ఉంటుంది. మోస్ట్లీ ఇది కాలేజ్ కోడే ఉంటుంది. కాబట్టి ఈ కాలేజ్ కోడ్ని తీసుకెళ్ళి మీరు కరెక్ట్గా కాలేజ్ నేమ్తో మ్యాచ్ చేసుకొని ఏ కాలేజ్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే కాలేజ్ నేమ్స్ మనకు గుర్తుంటాయి కానీ కోడ్స్ అనేవి సరిగ్గా గుర్తుండవు. కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ ర్యాంకు, మీ ఫాదర్ నేమ్ ఇస్తారు, దానికి మీ క్యాస్ట్ ఏముందో ఆ క్యాస్ట్ ఇస్తారు, తర్వాత అలాటెడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అలాట్మెంట్ లెటర్లో వచ్చినట్టువే. వాటిని మళ్ళీ ఫర్దర్గా మనకి ఏం చేస్తున్నారంటే ఒక జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి ఇస్తారు. దీన్ని జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి అంటాం జరుగుతుంది అనమాట. సో ఈ జాయినింగ్ రిపోర్ట్లో ఈ డీటెయిల్స్తో పాటు మీరు ఎప్పుడు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు అనే దానిపైన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ సో డేట్ చేశారు. సో మీ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్. ఇక్కడ చూడండి, యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ వైడ్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీ ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఉందో అది ఇస్తుంది అనమాట. సో సబ్మిటింగ్ దిస్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడెడ్. సబ్మిట్ దిస్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అంటే మీ PAL ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, సీట్ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మీకు ఈ జాయినింగ్ లెటర్ అనేది వచ్చింది. ఈ జాయినింగ్ రిపోర్ట్ లేకపోతే జాయినింగ్ లెటర్ అంటారు దీన్ని. సో దీన్ని మీరు తీసుకొని దీన్ని కూడా డౌన్లోడ్ తీసుకొని వెళ్ళాలి. ఇది తీసుకెళ్లేటప్పుడు మీరు 2 డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. సార్ ఇప్పుడు ఇది అందరూ తీసుకెళ్ళాలా, మా కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కాలేజ్లో జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రమే అలాట్మెంట్ లెటర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ 2 తీసుకొని కాలేజ్కి వెళ్ళాలి. లేని వాళ్ళు డౌన్లోడ్ చేసి పక్కనైతే పెట్టుకోండి. తర్వాత జాయినింగ్ అనేది మీరు సెకండ్ ఫేజ్ ఉంటే అంటే కాలేజ్ మీకు నచ్చకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. లేదు మీకు నచ్చింది అంటే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మిగతా 16 డాక్యుమెంట్స్, 16 సర్టిఫికేట్స్ అండి. ఇందాక ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది 16 సర్టిఫికేట్స్ కావాలని. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేస్తూ ఇది ఒక 2 కాపీస్ తీసుకొని మీరు అక్కడ కాలేజ్కి వెళ్ళాలి. ఒక కాపీ మీరు అక్కడ కాలేజ్లో ఇచ్చేసేయాలి కాలేజ్ వాళ్ళకి. దీన్ని చూసుకొని మీకు జాయినింగ్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సెకండ్ కాపీ ఏదైతే ఉందో అది కూడా కాలేజ్లోకి ఇచ్చి కాలేజ్ పైన మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి, మీరు ఈ కాలేజ్కి వచ్చారు, కాలేజ్కి వచ్చి మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు, సో మేము మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేస్తున్నాము అని కాలేజ్ వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఇదే పేజీ పైన వాళ్ళ స్టాంప్, ఈ రకంగా ఒక స్టాంప్ వేసి వాళ్ళ సిగ్నేచర్ పెట్టి అక్నాలెడ్జ్డ్ అని చెప్పి రాయటము, లేకపోతే ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క ప్రాక్టీస్ ఉంటుంది. బట్ మొత్తానికి అయితే మాత్రం ఈ స్టాంప్ అండ్ సిగ్నేచర్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ లెటర్ మాత్రం అంటే అక్నాలెడ్జ్డ్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని మాత్రం మీ దగ్గర పెట్టుకోవాలి. ఒట్టి జాయినింగ్ రిపోర్ట్ ఉంటే సరిపోదు, దీనిపైన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉండాలి. అలా ఉంటేనే మీరు 19th నుంచి
క్లాసెస్కి అనేది స్టార్ట్ అవుతుంది. లేదంటే మాత్రం మీకు స్టార్ట్ అవ్వదు. మరి జాయినింగ్ ఎవరెవరు వెళ్తున్నారు అనేది మీరు ఒకసారి అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయినింగ్కి ఎవరెవరు వెళ్తున్నారో చూసి నాకు ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్, ఇందాక అడిగినట్టుగా జాయినింగ్ రిపోర్ట్ యాజ్ వెల్ as అలాట్మెంట్ లెటర్ రెండు కూడా వీలైతే manabadi@gmail.com స్టూడెంట్స్ manabadi@gmail.com అనే ఈమెయిల్ ఐడికి పంపించండి. సో నెక్స్ట్ స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు, లేకపోతే ఇక్కడ దీంట్లో ఏదైనా డీటెయిల్స్ మారితే దాని గురించి మనం ఖచ్చితంగా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ట్రస్ట్ మీ డీటెయిల్స్ ఎక్కడ కూడా కనపడవు. ఇక్కడ ఎట్లయితే నేను హైడ్ చేశానో ఆ రకంగా హైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.